महिषासुरनिर्वासि भक्तानां सुखदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। తత్వార్థం ఈ శ్లోకంలో దేవిని మహిషాసురమర్దినిగా స్తుతిస్తున్నారు. మహిషాసురుడు అధర్మానికి ప్రతీక. దేవి ధర్మాన్ని స్థాపించడానికి అతన్ని సంహరించింది. భక్తుడు దేవిని ప్రార్థిస్తూ నా జీవితంలో కూడా అధర్మాన్ని తొలగించి సుఖం, విజయం మరియు కీర్తి ప్రసాదించు అని కోరుతున్నాడు. భాస్కరరాయుల రహస్యార్థం. శ్రీవిద్యా తంత్రవ్యాఖ్యానంలో మహిషాసురుడు తమోగుణానికి ప్రతీక అని భావిస్తారు. మనస్సులో ఉన్న అలసత్వం, అజ్ఞానం, మోహం ఇవన్నీ మహిషాసుర స్వభావాలు. దేవిని ధ్యానించడం ద్వారా ఈ తమోగుణం నశించి ఆత్మజ్ఞానం వెలుగుతుంది. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్రంలోని బాహ్య ఆవరణాలలో ఉన్న శక్తులను సూచిస్తుంది. శ్రీచక్రంలో మొదటి ఆవరణం త్రైలోక్యమోహన చక్రం అని పిలుస్తారు. ఈ స్థాయిలో భక్తుడు ఇంకా ప్రపంచమోహంలోనే ఉంటాడు. మహిషాసుర సంహారం అంటే మోహం మీద జ్ఞానం విజయం సాధించడం అని భావిస్తారు. ధూమ్రలోచన వధే దేవీ ధర్మకామార్థదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. తత్వార్థం. ఈ శ్లోకం దేవిని పురుషార్థాలను ప్రసాదించే పరాశక్తిగా స్తుతిస్తుంది. మనిషి జీవితం ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 లక్ష్యాలపై ఆధారపడింది. దేవి అనుగ్రహం వల్ల ఇవన్నీ సిద్ధిస్తాయి. భాస్కరరాయుల రహస్యార్థం. ధూమ్రలోచన అంటే అస్పష్టమైన దృష్టి. అజ్ఞానం వల్ల మనిషి సత్యాన్ని స్పష్టంగా చూడలేడు. దేవి కృపవల్ల ఆ అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతుంది. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం సర్వాశా పరిపూరక చక్రం అనే ఆవరణాన్ని సూచిస్తుంది. ఈ స్థాయిలో భక్తుని శుభకామనలు పరిపూర్ణమవుతాయని తంత్రగ్రంథాలు చెబుతాయి.